ప్రైజ్లా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మరి దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకిచ్చు వాగ్దానము ఇదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనమునై ఉన్నది. ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్నటువంటి అక్కడ క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మరి దేవుని ప్రజలైనటువంటి మరి క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ బిడ్డలకు, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దాన ఈ విషయమును వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానమును యేసు ప్రభువారు తనకిచ్చినట్లు మరి కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచినట్లు మరి పౌలు గారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి ద్వారా ఈ వాగ్దానమును అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు పొంది ఉన్నారో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలను అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ పరిశుద్ధులకు వ్రాసి తెలియపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఆ ఒక సందర్భానికి సంబంధించిన వాక్య వచనాలను కూడా నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాల్లో వ్రాయబడిన ఈ మాటలను నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటిని అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి సందర్భంలోనే యేసు ప్రభువారు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఇచ్చిన అద్భుత వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన వాగ్దానమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును 3వ ఆకాశమునందు ఆయన పొందిన ఒక మహిమగల ప్రత్యక్షత సమయంలో పొందినట్లు తనను గూర్చి చెప్పినటువంటి ఈ మాటల సందర్భంలో మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1-4 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక ముళ్ళు విషయమై ముమ్మారు దేవునిని వేడుకున్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక ముళ్ళు విషయమై దేవుని ముమ్మారు ఆయన ఏం చేశారంటండి, వేడుకొని ఉన్నాడని ఆయన చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ఏమని అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దానిని అతని యొద్ద నుండి తొలగిపోయినట్లు చేయమని మరి ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంటూ అతనికి చాలా బాధను కలుగజేయుచున్నది. అయితే అది శారీరకంగానో లేక మానసికంగానో లేక ఆధ్యాత్మికంగానో అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పటలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అంటే శారీరకంగాని కానీ మానసికంగాని కానీ ఆధ్యాత్మికంగా మరి ఆ ఒక ముళ్ళు ద్వారా ఆయన బాధపడుతున్నట్లు ఇక్కడ చెప్పుటను జరగలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. సాతాను దూతగా ఉంటూ అడుగడుగున అతనిని వేధిస్తూ అస్తమానం అతన్ని అణిచివేటకు పనిచేస్తూ అతనిని ఎదిరిస్తూ ఉన్న సాతాను దూతగా ఈ ముళ్ళు పనిచేస్తుందని మరి ఇక్కడ పౌలు గారు చెప్పిన విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రభువు తన వాగ్దానము ద్వారా ఆ ముళ్ళును తీసివేస్తానని అనలేదు, కానీ దానిని భరించగలిగేలా తద్వారా ఆధ్యాత్మిక లాభం పొందేలా తన కృప ద్వారా చేస్తానని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు ఈ వాగ్దానమును ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి స్థితి అందరి విషయాలలో అపోస్తలుడైన పౌలు గారి వలె ఉంటుంది అని చెప్పలేం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది ఉంటుందని
చెప్పలేము అనేటటువంటి విషయాన్ని నేను అనడం జరిగి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, ముళ్ళు ముళ్ళుగానో సాతాను దూతగానో ఉంటుందని చెప్పలేం ప్రియా దేవుని బిడ్డలారా. ఇది పౌలు గారి యొక్క అనుభవమై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే మనం ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ప్రజగా ఉన్నప్పుడు, ఆయన సాక్షులుగా జీవించుచున్నప్పుడు, ఆయన సువార్త సేవను చేస్తూ ఉన్నప్పుడు సమయమందునో అసమయమందునో విరామము బహు తక్కువగా మనకి ఉంటూ ఎక్కువ సమయం ప్రభు పని కొరకు ప్రియా దేవుని బిడ్డలారా, అంటే విరామం మన విషయమై మనం తీసుకోవాల్సిన విషయాల్లో తక్కువగా తీసుకుంటూ దేవుని యొక్క పనిని బహు విస్తారముగా మనం అనేక ఆత్మల రక్షణ కొరకు క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచుటకు ప్రియా దేవుని బిడ్డలారా బహుగా ప్రయాసపడుతున్నప్పుడు మనకు వేరు రూపాల్లో ఆయా ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటూ ఉన్నారు, నా కృప నీకు చాలును. ఎందుకంటే నీకెదురైనటువంటి పరిస్థితులు నిన్ను అనేక రూపాల్లో నిందల పాలు చేటుకు వస్తాయి, అవమాన పాలు చేటుకు వస్తాయి, కృంగదీయుటకు కూడా వస్తాయి. కానీ దేవుని కృప నీతో ఉన్నది. ఈ విషయాన్ని గమనించండి. గనుక నీ ఎదుట అపజయముతో తల వంచుతాయి అవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు వచ్చినవన్నీ నీకు మేలుగా, నీ ఘనతకు కారణముగా, ప్రభు నామానికి మహిమకరముగా మారిపోతాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో గత కాలములో ప్రభు పక్షముగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సత్యము పక్షముగా మంచి పోరాటం చేస్తున్న ఒక అంతర్జాతీయ సేవకునికి మరి లోకములో మరి భక్తిహీనత కలిగిన వారు కొంతమంది పాపాన్ని అక్రమాన్ని అతిగా బహు స్వేచ్ఛగా ప్రేమించే వారి ద్వారా అపనిందలు ఆ సేవకునికి ఎదురయ్యాయి. లేనిపోని కల్పిత అపనిందలు కూడా ఆయనకు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, అప్పటి వరకు క్రైస్తవులే తన పక్షముగా ఉండువారని మరి ఆ యొక్క తలంచినటువంటి ఆ దైవజనుడికి ఊహించని ప్రోత్సాహము, ఆదరణ, గుర్తింపు క్రీస్తుని ఎరుగనటువంటి ఇతర విశ్వాసాలకు చెందిన వారి ద్వారా అద్భుత ఆదరణ, ప్రోత్సాహం ఆయనకి ఎదురైంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు ఆయన పరిచర్య ప్రస్తుతం అన్ని విధాల విస్తారముగా విస్తరించబడిపోయింది. ఖాళీ లేని దేవుని సేవను ఈ మధ్యకాలంలో ఆ ఒక దైవజనుడు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా నీకు అనుకూలముగా మార్చున్నది మరి యేసు ప్రభు అంటున్నటువంటి నా కృప నీకు చాలును అనే వాగ్దానమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరి నా కృప నీకు చాలును అనేటటువంటి దేవుని ప్రియా దేవుని బిడ్డలారా అద్భుత ఈ ప్రోత్సాహంతో కూడిన ఆదరణతో కూడిన ఈ వాగ్దానాన్ని మనము కూడా విశ్వసించి ప్రియా దేవుని బిడ్డలారా మనకెదిరేటటువంటి పరిస్థితుల్లో మరి నా కృప నీకు చాలునని ఈ దేవుని యొక్క ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఎలాంటి పరిస్థితులు మనకెదురైనా ఆ పరిస్థితులలో దేవుని కృప నీతో ఉంది, దేవుని కృప నీ ముందు ఉంది, నీ వెనుక ఉంది, నిన్ను ఆవరించి ఉంది గనక పరిస్థితులన్నీ కూడా ఎక్కడికక్కడ అవన్నీ నీకు అనుకూలముగా దేవుడు మార్చివేసేస్తానని ఈ వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ మాటల్లో ఉన్న ప్రతి విషయాలను ప్రార్థనాపూర్వకంగా తలపోసుకొని విశ్వాసముతో మీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని, నిరీక్షణతో మీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలో నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఆనాడు అయ్యా ఒక అద్భుతమైనటువంటి పరిచర్య అయ్యా నీ కొరకు చేసినటువంటి నీ కొరకు ప్రాణాన్ని కూడా అర్పించుటకు వెనుకాడక హతసాక్షి అయిపోయినటువంటి అపోస్తులుడైన పౌలు గారికి నాయన ఆయన పరిచర్య బహు విస్తారముగా చేస్తున్నప్పుడు రకరకాల పరిస్థితులు ఆయన జీవితంలో ఎదురైనప్పుడు నాయన వాటిలో నీవంటూ ఉన్నావు, నా కృప నీకు చాలునని. అదే విధముగా నీ కృపను ఆనాడు పౌలు గారి పరిచర్యలో
అయా విస్తరింపజేసి ఎన్నో అద్భుతాలు, ఎన్నో పరిస్థితులను ఆయనకు అనుకూలముగా మార్చి గొప్ప మహిమ పొందిన దేవుడో, ఉదయకాల సమయంలో అదే వాగ్దానము ద్వారా అయా నిన్ను విశ్వసించిన లేక నీ పనిని నమ్మకముగా చేస్తున్నా అయా నీ సేవకులతో, అదేవిధముగా నిన్ను విశ్వసించిన నీ ప్రజలతో మీరు మాట్లాడి బలపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించమని, మా సహసేవకులను కూడా అయా నూరుతులుగా ఆశీర్వదించి వారి పరిచయలు మీరు దీవించమని, ఈ దినమాత మీ సరిది కాపుదల భద్రత వారికి దయచేసి వారు తలపెట్టే కార్యాలన్నిటిలో సఫలత విజయము నీ నామానికి గొప్ప మహిమను తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని నీ నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు అయా ఈ కడవర దినాల్లో అయా సమయమందును అసమయమందును అయా నీ పనిని నమ్మకముగా చేస్తూ అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచుటలో అయా ముందుకి బలముగా అయా ఇగునైనా సాగిపోతున్న అయా మా జత పని వారైనటువంటి సహసేవకులకు, వారి కుటుంబాలకు ఎప్పుడెల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమెనేసు రక్తమే ఇచ్చాం, ప్రభేసు రక్తమే ఇచ్చాం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనత్వనాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరుతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.